రోజు మీరు పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు దీపం వెలిగించటానికి కూడా నేను రాలేదు. ఆ లోటు అలాగే ఉండిపోయింది. ముడుపు కట్టించాను కదా, ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. అభిరామ్ మిస్టర్ పర్ఫెక్ట్ కదా, కానీ ఆ మిస్టర్ కూడా ఇప్పుడు మిస్టేక్ చేశాడు. ఇంటికి వెళ్దాం పదండి. బాబు, ఇంట్లో అయితే నేనేమీ చెప్పలేను, కానీ మీరిద్దరూ ఈడు జోడు చాలా బాగున్నారు. పదండి బాబు, ఇంటికి వెళ్దాం. ఇందు, మీరిద్దరూ వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడికి అందరూ భార్యాభర్తలు కలకాలం కలిసుండాలని వస్తారు. వాళ్ల కోరికలు తీరాలని భక్తితో ముడుపులు కడతారు. కాని మేం భార్యాభర్తలం కాదు. అయినా ముడుపులు కట్టాం. అలా ఎందుకు చేయాల్సొచ్చిందో జగన్మాతవైన మీకే తెలుసు. మావయ్య గారి మాటకి ఎదురు చెప్పని భార్య అయినా కూతురు మీద ప్రేమతో ముడుపు కట్టమంది. అందుకే నేను పనిచేశాను. బావా, నువ్విక్కడికే వస్తావని నాకు తెలుసు బావా. తప్పనిసరి పరిస్థితుల్లో ముడుపు కట్టావని తెలుసు. ఇందు, నేనిక్కడికి ఎందుకు వచ్చానంటే... వద్దు బావా, నువ్వేం చెప్పొద్దు. నువ్వెందుకొచ్చావో కారణం నాకు తెలుసు. అది కాదిందు. ప్లీజ్ బావా, ఆ మాట నువ్వు చెప్పొద్దు. మనం భార్యాభర్తలం కాదు కాబట్టి ముడుపు కట్టడం తప్పు, అంతేగా? ఆ విషయం నాకు తెలుసు బావా. నువ్వు ఇబ్బంది పెడతావని తెలుసు. కానీ అమ్మ మొదటిసారి మనల్ని భార్యాభర్తలుగా చూసింది. ఆవిడ్ని బాధ పెట్టకూడదని సరే అన్నాను. నువ్విక్కడికొచ్చింది ఆ ముడుపు విప్పడానికే కదా? ఆ పాప నీకెందుకు బావా? ఆ పనేదో నేనే చేస్తాను. ఇందు, నేను చెప్పేది విను. వద్దు బావా, నా కోసం నువ్వు అబద్ధం చెప్పొద్దు.
ఇప్పుడు నీకు తప్పు చేశానన్న ఫీలింగ్ పోయి ఉంటుంది. నాకు బావని ఇబ్బంది పెట్టానన్న బాధ తప్పింది. నేను వెళ్తాను బావా. కావేరి గారు, కావేరి గారు, మీరు మామూలుగానే ఉన్నారా? అదేంటి అలా అడిగారు? మీ మొహం చూస్తేనే మీరు మామూలుగా లేరు అని అర్థమవుతుంది. అదేం లేదు, ఒంట్లో బాలేదు, కాస్త నీరసంగా ఉంది. శరీరానికి జబ్బు చేస్తే మందులతో నయమవుతుంది, దానికి డాక్టర్లు ఉన్నారు. కానీ మనసుకు జబ్బు చేస్తే నయం చేసే డాక్టర్లు కానీ మందులు కానీ ఎక్కడా ఉండవు. అలాంటిదేం లేదు, నేను బానే ఉన్నాను. నగల విషయం ఇంట్లో జరిగింది కాబట్టి నేను గెస్ చేయగలిగాను, నీకు హెల్ప్ చేశాను. అదే ఇంటి బయట విషయం అయితే నేనే కాదు, ఎవరూ సహాయం చేయలేరు. అయినా నేను ఇంట్లో నుంచి బయటికి వెళితేనే కదా సమస్యలు రావడానికి. ఇట్స్ ఓకే. మొన్న 5 లక్షల విషయంలో మీ ఆయనకు నాకు గొడవైంది కదా, అదేమైనా నీకు సమస్యలు తెచ్చిపెట్టిందా అని ఇలా అడిగాను. అదేం లేదు, ఆయన కూడా ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. మీరు సంతోషంగా ఉండాలనేది నా కోరిక. నా తోబుట్టు అన్న మాట నా మనసులో నుంచి వచ్చిందే కానీ మాట వరుసగా అన్నది కాదు. ఆ విషయాన్ని మాత్రం మీరెప్పుడు మర్చిపోకండి. నా ప్రాణం ఉండగా ఆ మాట మర్చిపోలేను. నా ప్రాణం ఉండగా ఆ మాట మర్చిపోలేను. అదే నమ్మకంతో అడుగుతున్నాను. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నాతో చెప్పండి. తప్పకుండా చెప్తాను. అన్నయ్య లాంటి నీకు అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించు. ఈ విషయం నేనెవరికీ చెప్పకూడదు. మీరు చెప్పరు. ప్రతిరోజు భర్త హింసిస్తుంటే కన్నతల్లికి, కనీసం తోబుట్టువులకు కూడా చెప్పుకోలేని మీరు నాతో చెప్పరు. అదేంటో నేను తెలుసుకుంటాను. నాకు పనుంది, నేను వెళ్తాను. పగలే ఎవరు రారు, రాత్రి ఎవరొస్తారు బాబు? అలాంటి ఆచారాలు ఏవీ లేవు ఇక్కడ. ఆ మిస్టరీ ఏంటో నేనే ఛేదిస్తాను. నగల విషయం ఇంట్లో జరిగింది కాబట్టి నేను గెస్ చేయగలిగాను, నీకు హెల్ప్ చేశాను. అదే ఇంటి బయట విషయం అయితే నేనే కాదు, ఎవరూ సహాయం చేయలేరు. నేనే కాదు, ఎవరూ సహాయం చేయలేరు. కావేరి, కావేరి, ఏ లోకంలో ఉన్నావే? ఇంద్రలోకమా, నాగలోకమా? భూలోకంలోనే ప్రశాంతంగా లేను, ఇక అన్ని లోకాల్లో ఏం చేస్తాను? ఏంటంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా,
ఏమోనే, ఇందుదో సమస్య, రాగిణిది అదో లోకం. ఈ ఇంట్లో కాస్త నిదానంగా మనశ్శాంతిగా ఉన్నావంటే అది నువ్వే. కానీ నువ్వు కూడా ఈ మధ్య ఏదోలా ఉంటున్నావు. నువ్వు కూడా ఏదో ఒక సమస్య తీసుకొస్తే నేను తట్టుకోలేనమ్మా. నాకేం సమస్యలుంటాయమ్మా? సరే, నేను ఆ పూజ చేస్తున్నట్లు ఇంట్లో చెప్పలేను. పొరపాటున ఎవరైనా చూస్తే, ఈ మొత్తం అందు కలిపిన అన్నం తింటే పొద్దున వరకు ఎవరూ నిద్రలేవరు. ఇంట్లో వాళ్ళు నిన్ను చూడకుండా ఈ ఏర్పాటు చేసుకున్నావు అన్నమాట. ఇందు, మీ ఆయనకి భోజనం తీసుకెళ్ళు. 10 నిమిషాలు ఆగి తీసుకెళ్తాను. అక్క నాకు ఆకలేస్తుంది, త్వరగా వడ్డించు. ఆగవే, అంత తొందర ఎందుకు? అక్క బావనే రాని. పోనీలేవే, వాళ్లతో ఏం పని? ముందు దాన్ని కొట్టించు. కావేరి, ఏమైంది అలా ఉన్నా? ఏం లేదు నాన్న, నేను మామూలుగానే ఉన్నాను. నేను పొద్దున్నుంచి గమనిస్తూనే ఉన్నాను, అదోలా ఉంది. నేనడిగినా అదే సమాధానం చెప్తోంది. అదేం లేదమ్మా, నువ్వే అనవసరంగా కంగారు పడుతున్నావు. అక్క, మీరు కూడా కూర్చోండి, నేను వడ్డిస్తాను. ఏమైందే నీకు? నిజంగానే నీకేదో అయ్యింది కావేరి అక్క. అందరూ నిన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. లేకపోతే మాకు వడ్డిస్తాను అనటం ఏంటమ్మా? ఇందులో తప్పేముంది బావగారు? రోజు నేనే వడ్డిస్తున్నాను కదా. రోజు వేరు, ఇవాళ వేరు కదా. అవును కావేరి, ఈవేళ స్పెషల్ కదా. ఏంటమ్మా అందరూ తేడాగా మాట్లాడుతున్నారు? మేమందరం సరిగ్గానే ఉన్నాం. నువ్వే తేడాగా మాట్లాడుతున్నావు, తేడాగా ప్రవర్తిస్తున్నావు. నేనేం చేశానమ్మా? ఇంకా అర్థం కాలేదా? కావేరి, ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నా నీకు ఆలోచన రావట్లేదా? దానికి అంత తెలివెక్కడుంది? దాన్ని ఇంకా ఏడిపించకండే. కావేరి, ఇవాళ శనివారం కదా, మీ అక్క బావ ఇద్దరూ భోంచెయ్యరు. చాలండి చాలండి. అవును కదా, నేనేదో ఆలోచనలో ఉండి మర్చిపోయాను.
ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకుని ఎవరికి ఏం కావాలో నువ్వే చేసి పెట్టేదానివి. ప్రతి శనివారం వాళ్ళిద్దరికి టిఫిన్ చేసి పెట్టేదానివి కదా. ఇవాళ శనివారం అని మర్చిపోయాను. ఇప్పుడే చేస్తాను. వద్దులే, నువ్విప్పుడు మొదలు పెడితే తినే వేళకి ఆదివారం వచ్చేస్తుంది. నేను చేసి పెట్టాను రాగిణి, వంటింట్లో ఉన్నాయి, వెళ్ళి చూడు. అక్క బావ భోజనం చేయలేదు. వాళ్ళు మేలుకుంటే ప్రమాదం. అక్క నాకు రసం కావాలి. ఇదిగోనే, దానికి వడ్డించు. అల్లుడు గారు ఎక్కడ? ఆయన గదిలోకి తీసుకురమ్మన్నారు నాన్న. ఇక్కడ అమ్మ చూసుకుంటుంది గాని నువ్వు అల్లుడు గారికి తీసుకెళ్ళు. అలాగే నాన్న. ఏమండి, భోజనం తెచ్చాను. కనిపించింది, అయినా నాకింకా కళ్ళు పోలేదు. గుడ్డివాణ్ణి కాలేదు కదా. నీకు 5 లక్షలు ఇచ్చినప్పుడు నేను చూడలేదు కదా, అందుకే నాకు కళ్ళు కనిపించవనుకుంటున్నావా? నేను పిల్లల్ని కనకపోవడం తప్ప మీ విషయంలో ఏ తప్పు చేయలేదు. మొగుడుకు తెలియకుండా పరాయి మొగాడి దగ్గర 5 లక్షలు తీసుకోవడం, దాన్ని మొగుడు దగ్గర దాయడం తప్పు కాదా? మీరేమనుకున్నా నేను బాధపడ్డం తప్ప ఏమీ చేయలేను. ఇలా ప్రతి క్షణం నన్ను హింసించడం కన్నా ఒకేసారి చంపేయండి. బంగారు బాతుగుడ్లని రోజూ తినాలి కాని ఒకేసారి కోసుకు తినేంత మూర్ఖుణ్ణి కాదు. ఇంతకీ ఆ అభిరామ్ భోంచేశాడా? ఏమండి? ఇప్పుడు నేనేమన్నానండి? పాపం, నువ్వు కష్టాల్లో ఉంటే డబ్బిచ్చాడు, నా భార్య నేను కొడుతుంటే నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇన్ని సహాయాలు చేసిన ఆయన భోజనం చేశాడో లేదో తెలుసుకోవడం నీ ధర్మం కదా. ఏమండి, ఆ విషయం కాకపోయినా ఏదో ఒక విషయానికి మీరు నన్ను హింసిస్తూనే ఉన్నారు. రోజులు మారుతాయి కాని నా తలరాత మారదు కదా. ముందు భోజనం తినండి. నేను తింటాను, నువ్వు వెళ్ళు. నీ మొహం చూస్తేనే నాకు చిరాకే. అలాంటప్పుడు ఇది తింటే నాకు అచ్చిరాదు. ఇది తిన్నా నాకు ఒంటికి పట్టదు. రేపు అభిరాము నా గొంతు పిసికాడే అనుకో, అడ్డుకోవడానికి శక్తి కావాలి కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఏయ్, నేను పిలిచే వరకు రాకే, వెళ్ళు. భార్యలకి సహనం పోయింది. ఏదో కాస్త హింసిస్తే కేసులు, మరీ హింసిస్తే విషం పెట్టి మరీ చంపేస్తున్నారు. 5 లక్షలు ఇచ్చాక ఈ చెత్త మనకెందుకు? బావా, భోజనం తీసుకొచ్చాను. ఇప్పుడు వద్దిందు. బావా, ఇప్పటికే లేట్ అయింది. తినాలనిపించడం లేదు. ఏమైంది బావా? నిన్న వెళ్ళింది సరే, ఇవాళ కూడా వెళ్తుందంటారా? ఇవాళ దీని సంగతి తేల్చాల్సిందే. ఎవరది?
అది వచ్చేసింది. త్వరగా